హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన విజయం అనే నవలని చెప్పుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఈ నవల చాలా పెద్దగా అనిపించిందండి. 40 మినిట్స్ ఒక పార్ట్గా డివైడ్ చేసినా కూడా మనకి 9 పార్ట్స్ వరకు ఈ నవల వచ్చింది. ఈ నవల చదివి వినిపించడానికి ఇన్ని రోజులు పట్టినా కూడా నా ఛానల్ని ఫాలో అయ్యి ఈ నవలని విని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నవల విషయానికి వస్తే, ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వందన మల్హోత్రా, ఆకాష్లు నదిలోకి దూకేశారు. ఆ అణుబాంబులున్న బాక్స్ని పట్టుకుని రెహమాన్ సిద్ధార్థాల వర్గం మన దేశ సరిహద్దులు ఎలా దాటాలా అని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కథ ఏమైందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆకాశం వంక చూశాడు రిక్కీ. మబ్బులు చెదిరిపోతున్నాయి. ఇక వర్షం వచ్చే సూచనలు లేవు గాని చలిగాలులు మాత్రం బలంగా వీస్తున్నాయి. ఇవాళ ఇక సూర్యుడు మాత్రం కనిపించడని ఖచ్చితంగా చెప్పొచ్చు. మబ్బులు పల్చబడుతున్నప్పటికీ అవి పూర్తిగా చెదిరిపోయే అవకాశం లేదు. అతడు ప్రయాణిస్తున్న ఒంటె హుషారుగా నడుస్తోంది. వయసులో ఉన్న బలిష్టమైన ఒంటె అది. పైగా రాధామాయి కూతురు, ఇష్టం ఉన్నా లేకపోయినా తన పెళ్లామై కూర్చున్న మూగ చమేలీకి చెందిన ఒంటె. ఏమిటే ఈ పెళ్లి నడక, ఇంతకన్నా వేగంగా నడవలేవా, త్వరగా పద అంటూ కసురుకున్నాడు ఒంటెను. ఆ మాట వినగానే ఏమనుకుందో ఏమో గాని నడుస్తున్న ఒంటె కాస్త టక్కున ఆగిపోయింది. ఏమిటే, ఏమైంది నీకు, పద కసురుకున్నాడు. అయినా ఒక్క ఇంచు కూడా కదలకుండా అక్కడే నిలబడింది అది. పైగా తోక గిరగిరా తిప్పుతూ మోర చాపి పెద్దగా ఇకిలించింది. అది హఠం చేయటం చూడగానే ఒళ్ళు మండింది రిక్కీకి. నువ్వు మర్యాదగా చెప్తే వినవా? నిన్ను మేపటం తిండిదండగా అని చమేలికి చెప్పేస్తాను. తర్వాత నిన్ను ఎవరికో అమ్మేస్తుంది. నువ్వు చమేలీ కోసమైనా నడవాలి, నడు అని అరిచాడు. చమేలీ పేరు వినగానే ఆ ఒంటె ఏమనుకుందో ఏమో గాని హఠం చేయటం మాని చిన్నగా 4 అడుగులు వేసింది. ఓసిని, నువ్వెక్కడో దెయ్యం ఒంటవి దాపురించావేమిటి? పిచ్చి వేషాలేస్తే నిన్ను చంపి ఎడారి నక్కలకి ఆహారంగా వేసేస్తాను. ఏమనుకుంటున్నావు నా గురించి? నీ యజమానురాలు చమేలి నా పెళ్లాం కావచ్చు, కానీ నేను దాని మొగుణ్ణి కాను. దాని గురించి నేనేమీ ఆనందపురం వెళ్లే మనిషిని కాను. నిన్ను పాతిపెట్టినా అడిగేవాళ్లు లేరు. మర్యాదగా నడక వేగం పెంచు, లేదంటే అయిపోతావే అంటూ పెద్దగా అరుస్తూ అదిలించాడు. అతడి మాటలు దానికి ఎంతవరకు అర్థమయ్యాయో గాని ఓసారి మోర చాపి పళ్ళికిలించింది. ముక్కుపుటాలు తెరిచి గాలి వాసన చూసింది. అంతే, వెళ్తున్న డైరెక్షన్ మార్చి కుడిపక్కకు తిరిగి ఉన్నట్టుండి దౌడు ఆరంభించింది. దాని పరుగు చూసి పెద్దగా కంగారు పడిపోయాడు రిక్కీ. ఓసీ నీ అమ్మ కడుపు కాలిపోను, ఇటెక్కడికే, చెప్పిన మాట వినవా? ఆగవే, చంపేస్తాను అని గొంతు చించుకు అరుస్తూ చెర్నాకోల్తో కొట్టి అదుపులోకి తేవాలని చూశాడు. కాని అతన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా పరుగు తీస్తూనే ఉంది ఒంటె. అతడి అరుపులు ఎడారి రోదన్లే అయ్యాయి. అలా ఏకబిగిన అతని ఇష్టానికి వ్యతిరేకంగా 2 కిలోమీటర్ల దూరం పరుగు తీసి నది ఒడ్డుకు చేరుకుంది ఒంటె. ఎంత దూరంలో ఉన్నా నీటివాసన పసిగట్టగలదు ఒంటె. దాని శరీర నిర్మాణమే విచిత్రమైంది. ఎడారి పరిస్థితులకు అనుగుణంగా తట్టుకునే విధంగా దాని శరీర నిర్మాణం ఉంటుంది. ముఖ్యంగా నీటిని అతి సులువుగా పసిగట్టగలదు. గేలన్ల కొద్దీ నీటిని తాగి మూపురలో నిల్వ చేసుకుని రోజుల తరబడి నీరు తాగకుండానే అలుపు ఆయాసం తెలియకుండా ఎడారి వెంట నడిచిపోగలదు. అది నీటివాసన పసిగట్టి ఇటుగా వచ్చేసిందని గ్రహించి కొంత శాంతించాడు రిక్కీ. అంతేకాదు, వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇంతకాలం ఎండిపోయి చుక్క నీరు కనిపించని నది ఇప్పుడు నిండుగా ప్రవహిస్తూ కన్నుల పండుగ చేస్తోంది. ఇది ఎప్పుడూ ఇలాగే ప్రవహిస్తే ఎంత బాగుంటుంది. కాపర్ మైన్స్ తిరిగి పనులు ఆరంభించి ఫ్యాక్టరీ కళకళ్లాడుతోంది. ఎంతో మందికి తిరిగి ఉపాధి ఏర్పడుతుంది కదా అనుకున్నాడు రిక్కీ మనసులో. ఒంటె ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తల వంచి నీరు తాగుతోంది. నది నుంచి బయట ఇసుక పొరల మీదుగా వ్యాపించి ఉరుకులు పరుగులు తీస్తోంది ప్రవాహం. తాగు, సరిపడా నీళ్లు తాగు, మళ్లీ వారం దాకా నీరు అడగకూడదు అంటూ ఒంటెను హెచ్చరించాడు రిక్కీ. ఒంటె నీరు తాగుతూ ముందుకు పోతూనే ఉంది. అది మోకాళ్ల లోతు దాటి ఇంకా ముందుకు పోతుండటం చూసి అప్పుడు ఉలిక్కిపడ్డాడు రిక్కీ. కంగారుగా కళ్ళాలు బిగించాడు. ఇంకా ఎక్కడికే నీ దుంపతెగ, ప్రవాహంలో పడి చస్తాం అని అరిచాడు. అది చస్తావ్ అన్నా ఆగలేదు, చంపుతానన్నా ఆగలేదు. ఇంకా ముందుకు పోయి ప్రవాహానికి అడ్డంబడి అవతలి తీరం వైపు ఈదటం ప్రారంభించింది. రిక్కీ భయంతో కొయ్యబారిపోయాడు. ఓరిదేవుడో, ఒసే పాడు అంటే ఏమిటే నీ ఉద్దేశం? నీ యజమానురాలు చమేలిని తిట్టానని నీ కోపం ఇలా తీర్చుకుంటున్నావా? ఏటి మధ్యకు తీసుకువెళ్లి నన్ను ప్రవాహంలో ముంచి చంపేయాలనా? ఆగవే, నీ కాళ్లకు మొక్కుతా, తప్పైంది, లెంపలేసుకుంటా, ప్లీజ్ ఒంటెగారు, వెనక్కి పోదాం పదండి అంటూ బతిమలాడుకున్నాడు. అయినా కూడా అతడి మాటలకు జాలిపడలేదు, కరిగిపోలేదు ఆ ఒంటె. సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహానికి అడ్డంపడి ఉత్సాహంగా ఈదుకుపోతూనే ఉంది. ఇక ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు రిక్కీ.
కళ్ళాలు వదిలేశాడు. జారి ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఒంటె జీను గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కోసారి కెరటాలు వచ్చి చెళ్ళున తాకుతున్నాయి. మృత్యువు కళ్ల ముందు కనిపిస్తున్నట్టు ఉంది. అతడు అంతగా భయపడటానికి తగిన కారణం కూడా ఉంది. అదేమంటే రిక్కీకి ఈత రాదు. నీటిలో పడేసిన రాయికి వాడికి తేడా లేదు. మునిగిపోవలసిందే. అందుకే భయంతో గింజుకుంటున్నాడు పాపం. అయితే అతడు భయపడినట్టు గాని ఊహించినట్టు గాని ఆ ఒంటె అతన్ని ప్రవాహపు మధ్యలో నీట ముంచి చంపలేదు. ప్రవాహానికి అడ్డంగా కష్టపడి ఈదుకుంటూ 20 నిమిషాలు ప్రయాణం చేసి అవతలి తీరానికి వచ్చింది. అది తీరమెక్కి అడుగులు వేస్తుంటే నరకంలోంచి బయటపడినంత ఆనందం కలిగింది రిక్కీకి. సంతోషం పట్టలేక ఆప్యాయంగా దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆహా, నువ్వెంత మంచిదానివిరా ఒంటెమిత్రమా, నన్ను నదిలో ముంచి చంపకుండా సురక్షితంగా ఒడ్డుకు చేర్చావు. ఇది చాలురా, నీకు థ్యాంక్స్ చెప్పాలి, మెనీ మెనీ థ్యాంక్స్ అని అరిచాడు. అతడు ఓ పక్క థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాడు. మరో పక్క ఆ ఒంటెగారికి ఒళ్ళు పులకరించి బలంగా శరీరాన్ని విదిలించుకుంది. దాని ఒంటి నుంచి నీళ్లు ఎగిరాయి. అంతే, ఆ నీళ్లతో పాటు జీనుపైనున్న రిక్కీ ఎగిరి ఉడతలా జారి దబ్బున నీటిలో పడిపోయాడు. అక్కడ అదృష్టం కొద్దీ 2 అడుగులకు మించి నీరు లేదు. కాని కింద పడ్డంలో నడుం కలుక్కుమని బాధతో పెద్దగా అరిచాడు. ఓసి ఒంటె పిశాచి, ఎంత కోపం ఉంటే మాత్రం నా థ్యాంక్స్ అందుకోకుండా ఇలా నన్ను విసిరికొట్టడం అన్యాయం తెలుసా అని అరిచాడు. తెలుసు అన్నట్టు తోక గిరగిరా తిప్పింది ఒంటె. అది చూసి మరింత ఉడుక్కుంటూ నీటిలోంచి లేచాడు రిక్కీ. నీకు అన్నీ తెలుసు. తెలిసి నాటకాలాడేవాళ్లంటే నాకు ఒళ్ళు మంట. ఇంకోసారి పిచ్చి వేషాలేస్తే చంపేస్తాను, పద అంటూ ముందుకు వచ్చి కళ్ళాలు అందుకున్నాడు. బుద్ధిమంతుళ్లా తోక ఊపుకుంటూ అతన్ని అనుసరించింది ఒంటె. ఇప్పుడు మరోసారి ఒంటెనెక్కి దాన్ని ప్రవాహంలోకి దించి అవతలి తీరం చేరే ధైర్యం లేదు రిక్కీకి. ఒక్కసారికే ప్రాణం పోయినంత పనయింది. అందుకే ఇక నది దాటే ఆలోచన విరమించుకుని కళ్ళాలు పట్టి నడిపిస్తూ ముందుకు సాగాడు. అతడి కళ్ల ముందు ఆకాష్, వందన మల్హోత్రాలు మెదిలారు. వాళ్ళిద్దరూ ఏమయ్యారు? ఎక్కడ ఉన్నారు? ఆ బాక్స్ని స్వాధీనపరుచుకున్నారా, లేక రెహమాన్ వర్గం చేతిలో ఇబ్బందులు పడుతున్నారా? అతడి ఆలోచనల్ని చెదరగొట్టే విధంగా ఒక దృశ్యం అతడి కంటపడింది. అది బల్లకట్టు. ఎగువ నుంచి ప్రవాహంలో కొట్టుకొస్తోంది. అనేక ఆయిల్ డ్రమ్ముల్ని ఒకటిగా చేర్చి కట్టబడిన పెద్ద బల్లకట్టు. ఎవరో దాన్ని ఉపయోగించి నదిని దాటి ఉండాలి. అతడు చూస్తుండగానే కట్లు ఊడిపోయి ఆయిల్ డ్రమ్ములు విడిపోయి తలో పక్కగా చెదిరిపోతూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోసాగాయి. అంతేకాదు, దూరంలో, అక్కడికి చాలా దూరంలో, ఎగువన ఎడారిలో జీప్ ఒకటి నెమ్మదిగా తూర్పు దిక్కుగా ప్రయాణించటం గమనించాడు. ఆలోచిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాడు రిక్కీ. సుడులు తిరిగే వరద నీటిలోకి దూకాలంటే గజ ఈతగాళ్లు కూడా భయపడతారు. ఎందుకో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రశాంతమైన నీటిలో లోతు జలాల్లోకి మునిగినా, ఈతలు కొట్టినా తిరిగి ఊపిరి తీసుకోవడానికి అవసరమైనప్పుడు తేలిగ్గా నీటి ఉపరితలానికి వచ్చేయగలం. కానీ వరద నీటిలో ఆ అవకాశం ఉండదు. సుడులు తిరిగే నీరు సుడిగుండాలు. పొరపాటున సుడిలో చిక్కితే జలగర్భంలోకి లాక్కుపోబడతారు. ఆ సుడి నుంచి తప్పించుకుని ఉపరితలానికి చేరేలోన ఊపిరి ఆడక ప్రాణాలు పోవచ్చు. లేదా జలగర్భంలోని బండలకు విసిరి కొట్టబడి తెలివి తప్పి ప్రాణం పోవచ్చు. ఒక్కోసారి సుడిగుండం నుంచి బయటపడటం గజ ఈతగాళ్లకు కూడా సాధ్యం కాదు. ఇవన్నీ తెలిసి కూడా మరో దారి లేనందువలన పొంగి పొరలి ప్రవహిస్తున్న రైవా నదిలోకి వందనాతో సహా దూకేశాడు ఆకాష్. దూకిన వేగానికి షార్క్ చేపల జలగర్భంలోకి దూసుకువెళ్లి చాలా దూరం దిగువన నీటిపైకి తేలారిద్దరు. ముందు వందన, ఆమెకు కొంత దూరం వెనగ్గా ఆకాష్ నదికి అడ్డంబడి ఈదుకుంటూ పోతున్నారు. చూస్తుండగానే ప్రవాహం 3 ఫర్లాంగుల దిగువకు నెట్టుకుపోయింది ఇద్దరిని. అంతలో ఉన్నట్టుండి మునిగిపోయింది వందన. ఆ విషయం గమనించగానే వందన అని బిగ్గరగా అరిచాడు ఆకాష్. 20 సెకండ్లు గడిచినా ఆమె నీటిపైకి రాలేదు. ఆకాష్కి ఆమె నీటి సుడిలో చిక్కుకుందని అర్థమైంది. ఊపిరి బిగించి తను జలగర్భంలోకి ప్రవేశించాడు. నదిలో నీరు స్వచ్ఛంగా గాజులా మెరుస్తోంది. సాధారణంగా వరద నీరు చాలా మురికిగా ఉంటుంది. కానీ ఎడారి ప్రాంతంలో కురిసిన వర్షం మూలంగానో ఏమో నీరు నిర్మలంగా ఉండి చాలా దూరం చూడగలుగుతున్నాడు. మునిగిన 3వ సెకండ్లో అతడికి కనిపించింది వందన. ఆమె నీటి సుడిగుండం దిగువకు లాక్కుపోబడగా బయటపడలేక గింజుకుంటోంది. వెంటనే ఆమెను యువతలకు లాగి పైకి తీసుకుపోవాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఆలోచిస్తూ వేగంగా ఆమె వైపు కదిలాడు ఆకాష్. శక్తినంతా పాదాలకు తెచ్చుకుని ఈడ్చుకుంటూ దూసుకెళ్లి నీటి సుడిలోకి చేతిని పోనిచ్చి బలంగా వందనను యువతలకు లాగేశాడు. ఆమెను అలాగే నీటి ఉపరితలం దిశగా విసిరేస్తూ తను పైకి లేచాడు. 10 సెకండ్ల తరువాత ఇద్దరూ నీళ్లలోంచి తలలు బయటకు పెట్టారు. పెద్దగా అరుస్తూ నోరు తెరిచి గుండెల నిండా ఊపిరి తీసుకుంది వందన. నా వల్ల కాదు ఆకాష్, చచ్చిపోతాను అని అరిచింది భయంతో. షటప్, రాచనెత్తురు అంటావు, సాహసం ఊపిరి అంటావు. ఇదేనా సాహసం?
ఈదు, మరో 5 నిమిషాలు కష్టపడితే తీరం ఎక్కేస్తాం అన్నాడు ఆకాష్. నువ్వేం వెక్కిరించక్కర్లేదు, నీటి సుడిల్ని తప్పించుకోలేను. మరొకటి నన్ను కిందకు లాగి చంపేస్తోంది అంది ఈదుతూనే. చావంటూ వస్తే దాన్ని ఎవరూ తప్పించలేరు. కానీ ఆఖరి క్షణం వరకు పోరాడటం మనిషి కర్తవ్యం. మనం తప్పించుకోగలం. ఆ బాక్స్ ని తిరిగి పట్టుకోవడానికైనా ఈ దేశం కోసం మనం బ్రతికుండాలి. విజయం మనదే, కమాన్. అతడి మాటలు ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. జీవితం మీద ఆశలు చిగురింపచేశాయి. కర్తవ్య బోధ చేశాయి. నీటితో పోరాడుతూ తిరిగి బలంగా ఈదటం ఆరంభించింది. ఈ పోరాటంలో వరద నీరు వాళ్ళని సుమారు 4 కిలోమీటర్ల దూరం దిగువకు తోసుకుపోయింది. అతి కష్టం మీద జలగండ నుంచి బయటపడి నది అవతలి తీరాన్ని సమీపించారు. అప్పటికే వందన అలసిపోవడంతో చివరకు ఒక చేత్తో ఆమెను పొదివి పట్టుకుని రెండో చేత్తో ఈదుకుంటూ ఆమెను కూడా ఒడ్డుకు చేర్చి తీరం మీద పడేశాడు. అడుగు లోతు నీళ్లల్లో వెల్లికిలా పడిపోయి సేద తీరుతూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఏమైంది, మనం బ్రతికే ఉన్నామా? చిన్నగా కళ్ళు తెరిచి ఆకాశం వంక చూస్తూ అడిగింది వందన. నీ సంగతి నాకు తెలియదు గాని నేను మాత్రం 100% బ్రతికే ఉన్నాను అన్నాడు ఆకాష్. నా సంగతి తెలీదా? నువ్వు మాత్రం బతికే ఉన్నావా? నిన్ను అంటూ గోల్డ్ ఫిష్లా నీటిలో ఇటు తిరిగి అతడి మీద పడి బుగ్గ కొరికేసింది. మై గాడ్, ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా కొరుకుతారా అని అరిచాడు ఆకాష్. మరి నువ్వు బ్రతికుంటే నేను బ్రతికున్నట్టు కాదా అంటూ అతన్ని వాటేసుకుని గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమె కౌగిలి అతడికి హాయిగా ఉంది. ఐస్ కన్నా చల్లనైన నదీ నీరు కూడా ఆ క్షణంలో అతడికి వెచ్చగా తోచాయి. ఆమె వీపును చుట్టి చేతులు బిగించేశాడు. మధురానుభూతితో మాటలు కరువై కాసేపు అలాగే ఉండిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పక్కకు దొర్లి లేచి కూర్చుంటూ అడిగింది. అప్పుడు చూశాడు ఆమె ముఖం వంక పరిశీలనగా. చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. ఆమె పెదవి చిట్లి నెత్తురు చెమరుస్తోంది. బుగ్గలు కందిపోయిన గుర్తులు ఇంకా అలాగే ఉన్నాయి. ఆమెను ముందుకు లాగి పెదవిని వేలితో తాకాడు. బాధగా మూలుగుతూ ముఖం వెనక్కి తీసుకుంది. ఏం జరిగింది? ఎవరు నిన్ను కొట్టింది అని అడిగాడు. ఆమె చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. పిడుగుపాటుకు తెలివి తప్పి ఒంటి మీద వాలిపోయాను. ఆ స్థితిలో వాళ్లు నన్ను పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి జీప్లో పడేశారు. పైలట్ సిద్ధార్థ, ఆ కుక్క మనిషి కాదు, వాడే నన్ను కొట్టాడు అంది. వాణ్ణి నేను వదలను. నీ చెంపలు తాకిన వాడి చేతుల్ని విరిచేస్తాను అన్నాడు కోపంగా. ఆ పని నేనే చేశాను. నేనేమిటో చచ్చేదాకా వాడికి గుర్తుండేలా చేస్తాను అంది ఆవేశంగా వందన. తిరిగి తనే అడిగింది. చెప్పు, ఇప్పుడు వాళ్ల కోసం ఎటు వెళ్ళాలి? అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎటుగా మూవ్ అవుతారో తెలీదు. అవతల చూస్తే పొద్దుపోతోంది. మనం బయలుదేరటం మంచిది అంటూ లేచాడు. ఇంతలో సమీపంలో అలికిడి వినిపించింది. ఉలిక్కిపడి వేగంగా అటు చూశారిద్దరు. ఒక ఒంటెను నడిపించుకుంటూ ఎవరో యువకుడు తమ వైపే వస్తూ కనిపించాడు. అతను ఎవరో కాదు, రిక్కీ. తమను వెతుక్కుంటూ రిక్కీ అక్కడికి వస్తాడన్నది ఊహకు అందని విషయం. ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరూ ఇక్కడ కనపడతారని రిక్కీ కూడా ఊహించలేదు. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అది. తన ఒంట ఎంత అల్లరి చేసినా తనను చేర్చాల్సిన చోటుకే చేర్చిందని గ్రహించి రిక్కీ సంతోషించాడు. అలాగే రిక్కీని చూసి ఆకాష్ వందనాలు కూడా ఆనందించారు. రిక్కీ తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళిద్దరినీ గుర్రుగా చూశాడు. ఇది అన్యాయం, అక్రమం. నేను ఒంటిపై నుంచి జారి పడిపోయినా పట్టించుకోకుండా మీ దారిని వచ్చేసి ఇక్కడిలా నదిలో జలకాలాడడం ఏం బాగాలేదు అని అరిచాడు. అతడి మాటలకు ముసిముసిగా నవ్వుకుంటూ లేచి యువతలుగా వచ్చారు ఆకాష్ వందనాలు. నీటిలోంచి ఇసుక మీదకు వచ్చి నిలబడ్డారు. తల తుడుచుకోండి, జలుబు చేస్తుంది. ఏం వానలో ఏం వరదలో నీటితో తడిసి ముద్దైపోతున్నాం అంటూ టవల్ అందించాడు రిక్కీ. దాన్ని వందనాకు ఇచ్చాడు ఆకాష్. సారీరా రిక్కీ, నువ్వు జారిపడిన సంగతే మేం గమనించలేదు. గమనించేసరికి చాలా ఆలస్యమైపోయింది. నువ్వెలా వచ్చావిక్కడికి? ఈ ఒంటెవరిది? నీకు తలుచుకుంటే ఒంటి దొరికిపోతుంది. కిటుకేమిటి బ్రదర్ అని అడిగాడు రిక్కీని. ఇది తలుచుకుంటే దొరికిన ఒంటె కాదు సాబ్, పెళ్లి చేసుకుంటే దొరికిన ఒంటె అన్నాడు రిక్కీ. పెళ్ళా? పెళ్ళేమిట్రా, నీకు మతిపోయిందా? నమ్మలేనట్టు అడిగింది వందన తల టవల్తో తుడుచుకుంటూ. భారంగా నిట్టూర్చాడు రిక్కీ. అదేం చెప్పమంటారు మేడం, తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను ఒంటిపై నుంచి జారిపడ్డాక మీరు గమనించకుండా మీ దారిన వెళ్ళిపోయారు. నాకు ఏం చేయాలో తోచలేదు. నడిచి వస్తుండగా ఆ రెహమాన్ మనుషులు ఇద్దరూ ఒక జీప్లో వస్తూ కనిపించారు. వాళ్ళని ఫినిష్ చేసి జీప్ సొంతం చేసుకుని మీకోసం బయలుదేరాను. పాడువాన వదిలేలా లేదు. జీప్లో ఆయిల్ ఎంటీ కావస్తోంది. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక టెంట్ కనిపించింది. ఆ గుడారం ముందు జీప్ ఆపి లోనికి వెళ్లాను. అక్కడ 4 ఆడాళ్లున్నారు. రాధామాయి తల్లి, ఆమె కూతురు చెమేలి, చెల్లెలు, ఆడపడుచు. వాళ్లంతా మౌంట్ అబూ దగ్గర దేవతలకు మొక్కుకుని గ్రామానికి తిరిగిపోతూ వర్షానికి అక్కడ మజిలీ చేశారు. ఆకలికి తట్టుకోలేక చెమేలి చేతిలో పళ్ళెం లాక్కుని చపాతీలు తిన్నాను. అంతే, బుక్ అయిపోయాను.
పైగా అది మూగపిల్ల. ఎంగిలి తిన్నావు కాబట్టి నువ్వే దీని మొగుడివి అని సింపుల్గా పెళ్లి చేసేశారు అంటూ భారంగా నిట్టూర్చాడు రిక్కీ. సో ఓ ఇంటివాడివి అయిపోయావు. సంతోషించాలి కానీ ఈ ఏడుపేమిటి స్టూపిడ్లా? మనసు మంచిది కావాలి కానీ మూగపిల్లైతే ఏమిటి? ఇంతకీ ఈ ఒంటే అడిగాడు ఆకాష్. నా పెళ్ళం చమేలి ఒంటె. పనులు చూసుకుని గ్రామానికి తిరిగి వస్తానని మాటిచ్చి తప్పించుకు వచ్చేశాను. ఈ ఒంటెతో పాటు తినటానికి కూడా ఇచ్చారు. రండి, ఉదయం నుంచి మీరు ఏమీ తిన్నట్టు లేదు అంటూ ఒక పెద్ద క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు రిక్కీ. అతడు చెప్పగానే ఆకలి గుర్తొచ్చింది ఇద్దరికి. ఆ కవరులో చక్కగా ప్యాక్ చేసిన చపాతీలు, ఆలూ కర్రీ, స్వీట్లు ఉన్నాయి. ముగ్గురూ తిని నీరు తాగారు. చెప్పండి సాబ్, మన ప్రోగ్రాం ఏమిటి? బాక్స్ ఏమైంది? అడిగాడు రిక్కీ. జరిగిందంతా వివరించాడు ఆకాష్. నాకు అర్థమైపోయింది సాబ్. వాళ్ళు జాంపూర్కి చేరుకుంటున్నారు. అంతా విని తన అభిప్రాయం చెప్పాడు రిక్కీ. జాంపూర్ అదెక్కడుంది? ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్. మేడంకి తెలుసుగా, ఇక్కడికి తూర్పుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. వాళ్ళంతా రైల్లో వెళ్లిపోయే ఉద్దేశంలో ఉన్నారు. నువ్వేం చెప్తున్నావో అర్థం కావటం లేదురా రిక్కీ. వాళ్ళంతా నది అవతల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారు. యువతలకి నది దాటి ఎలా వస్తారు? అడిగాడు ఆకాష్. వచ్చారు సాబ్, నాకు అర్థమైందంటున్నాగా. ఇంత క్రితమే ఆయిల్ డ్రమ్ములతో తయారు చేసిన పెద్దది బల్లకట్టు నదిలో కొట్టుకొస్తూ విడిపోయింది. మీరు చూసి ఉండరు. ఎగువన జీప్ ఒకటి జాంపూర్ దిశగా వెళ్లడం నేను చూశాను. జీప్తో సహా వాళ్ళు బల్లకట్టు మీద నదిని దాటి వెళ్లిపోతున్నారు. వాళ్ళని ఆపాలంటే మనం కూడా జాంపూర్ చేరుకోవాలి. రిక్కీ మాటలు విని ఆకాష్ వందనాలు ముఖముఖాలు చూసుకున్నారు. మన అంచనాకు అందని సంఘటన ఇది. ఈ వ్యవహారంలో రిక్కీ తమకు చాలా సాయం చేస్తున్నాడు. మర్చిపోలేని సాయం. మనం వెళ్లే వరకు వాళ్ళు జాంపూర్లో ఉంటారంటే నాకు నమ్మకం లేదు. ఏదో రైలెక్కి వెళ్లిపోవచ్చు. మనం మిలిటరీని అలర్ట్ చేయాలి అన్నాడు ఆకాష్. ఆ ఛాన్స్ లేదు ఆకాష్ అంది వెంటనే వందన. ఆ రూట్లో పగలు మాత్రమే రైళ్లు నడుస్తాయి. బందిపోట్ల బెడద తీవ్రంగా ఉందని 1 సంవత్సరంగా ఆ రూట్లో రాత్రి రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఈ పూట వాళ్లకు రైలు దొరకదు. ఉదయం వరకు జాంపూర్లో ఎక్కడో స్టే చేస్తారు అంది. అయితే ఆలస్యం దేనికి? మనం కూడా బయలుదేరటం మంచిది. వీలైతే రాత్రికే వాళ్ళని ట్రేస్అవుట్ చేసి కథకి ముగింపు ఇచ్చేద్దాం అన్నాడు ఆకాష్. అయితే ఓకే సాబ్, పదండి. జాంపూర్లో నాకు తెలిసిన వాళ్ళున్నారు. రాత్రికి చక్కటి భోజనంతో బస ఏర్పాటు చేస్తాను. ఆ చుట్టుపక్కల రెహమాన్ వర్గం ఎక్కడ బస చేసినా రాత్రి 10 గంటల లోపల ఆ ఆచూకీ కనిపెట్టేస్తాను అన్నాడు హుషారుగా రిక్కీ. ఓకే అంటూ ఒంటె కళ్ళాలు అందుకోబోయాడు ఆకాష్. ఆగండి ఆగండి అంటూ అడ్డం వచ్చేశాడు రిక్కీ. నేను చివర కూర్చుంటే మళ్లీ కింద పడతాను. మీ దారిన వెళ్లిపోతారు. అంచేత నేనే ఒంటెని తోల్తాను. మీరు నా వెనక కూర్చోండి. పైగా ఇది అసలే తిక్క ఒంటె. ఇది ఎన్ని తిప్పలు పెట్టిందో చెప్తే 4 రోజులు ఆశ్చర్యపోతారు అంటూ ఒంటెను కూర్చోమని సిగ్నల్ ఇచ్చాడు. అది బుద్ధిగా ముందు కాళ్ల మీద కూర్చుంది. ముందుగా రిక్కీ కూర్చుని కళ్ళాలు అందుకున్నాడు. అతడి వెనకే ఆకాష్, వందన కూర్చున్నారు. ఒంటెను పైకి లేపాడు రిక్కీ. హలో ఒంటెగారు, ఈసారైనా పరువు తీయకుండా బుద్ధిగా పద. లేకపోతే రాత్రికి ఎండుగడ్డి కూడా పెట్టను. అర్థమైందా? పద అంటూ అదిలించాడు. ఏమనుకుందో ఏమో గాని ఈసారి మాత్రం బుద్ధిగా తోక ఊపుతూ వేగంగా జాంపూర్ దిశగా నడక ఆరంభించింది ఒంటె. జాంపూర్ ఇది 10 వీధులు, 1500 ఇళ్ళు కలిసిన ఓ మోస్తరు గ్రామం. ఈ గ్రామాన్ని ఆనుకునే చిట్టడివి ప్రాంతం ఉంది. నీటి వసతి ఉండటంతో గ్రామం చుట్టుపక్కల పైరు పచ్చగా కళకళ్లాడుతోంది. గ్రామానికి పడమరగా ఉంది చిన్న రైల్వే స్టేషన్. ఈ గ్రామంలో పాసింజర్ రైళ్లు ఎక్కువ తిరుగుతాయి. బందిపోట్ల బెడద కారణంగా రాత్రి రైలు సర్వీసులు రద్దయ్యాయి. సాయంత్రం 6 గంటలకి చివరి రైలు వెళ్లిపోతే తిరిగి ఉదయం 7 గంటల వరకు ఎటు వెళ్లాలన్నా రైలు లేదు. ఎడారి ప్రాంతంలోని చాలా గ్రామాల్ని కలిపే రైలు మార్గం ఇది. ఆకాష్ వర్గం జాంపూర్ పొలిమేరను చేరుకునేసరికి రాత్రి 7 గంటలైంది. అప్పటికి మబ్బులు తొలగిపోయి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నాడు. చల్లటి గాలులు వీస్తున్నాయి. జాంపూర్ వీధులు వీధి లైట్ల వెలుగులో కళకళ్లాడుతున్నాయి. రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటిగా 2-3 లైట్లు మాత్రమే ప్లాట్ఫామ్ వెంట వెలుగుతున్నాయి. స్టేషన్ పరిసరాల్లో రెహమాన్ వర్గం జీపు గాని వాళ్ల జాడ గాని లేదు. ఒంటె స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ను దాటింది. వాళ్ళు రైలు ఎక్కేసి ఉంటారేమో డౌట్ పడ్డాడు ఆకాష్. లేదు సాబ్, లాస్ట్ ట్రైన్ వాళ్ళకి అందదు. వాళ్ళు వెళ్లలేరు. ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు నమ్మకంగా రిక్కీ. గ్రామంలో స్టే చేసి ఉంటారా? నేను అలా అనుకోవటం లేదు. ఊళ్ళోకి అడుగు పెడితే లాభం కన్నా నష్టమే ఎక్కువని వాళ్లకు తెలుసు. గ్రామం శివార్లలో గాని పక్కన అడవిలో గాని షెల్టర్ తీసుకుంటారు. రిక్కీ చెప్పింది కరెక్ట్ ఆకాష్. వాళ్ళు ఊర్లోకి ఎంటర్ కారు అంటూ రిక్కీని సమర్థించింది వందన. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ముగ్గురు ఒంటె దిగిపోయారు. ఒంటె కళ్ళాలు పుచ్చుకుని గ్రామ వీధుల్లో రిక్కీ ముందు నడుస్తుంటే
ఆకాష్ వందనాలు అతన్ని అనుసరించారు. 4 వీధులు దాటి ఒక సందు చివరగా విసిరేసినట్టున్న ఒక ఇంటి ముందుకు ఇద్దరిని తీసుకువెళ్లాడు. విశాలమైన ఆవరణలో ఉన్న పాతకాలం చిన్న డాబా ఇల్లది. ఆవరణలో అరడజన్ చెట్లు ఉన్నాయి. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. వీధి గుమ్మం బార్లా తెరిచే ఉంది. ఒంటెను ఒక చెట్టుకి కట్టేశాడు రిక్కీ. ఒక్క నిమిషం సాబ్, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ పోబోతుంటే రిక్కీని ఆపాడు ఆకాష్. ఎరా, ఎవరిది ఇల్లు? నాలాగే మరో అనాథ సాబ్, వరసకు అత్తయ్యని పిలుస్తాను. నేనంటే అభిమానం తనకి. జిజియా ఆంటీ ఒక్కతే ఇక్కడుంటుంది. ప్రస్తుతం మనకి ఇంతకన్నా మంచి షెల్టర్ దొరకదు. ఆంటీ కొంచెం ఫైర్ బ్రాండ్, మీరేమీ కంగారు పడకండి అంటూ వేగంగా డోర్లోంచి లోపలికి వెళ్ళాడు. ఆంటీ, జిజియా ఆంటీ ఎక్కడున్నావు అని అరిచాడు. వీడు అసాధ్యుడు అంది చిన్నగా నవ్వుతూ వందన. ఆ సంగతి నాకన్నా నీకే ఎక్కువ తెలియాలి. మీ డిపార్ట్మెంట్కి చాలా తెలిసినవాడు కదా అన్నాడు ఆకాష్. ఇంతలో ఆ డాబా ఇంట్లోంచి కేకలు వినిపించాయి. ఎంత వేగంగా లోపలికి వెళ్ళాడో అంత వేగంగానూ డోర్లోంచి బంతిలా దొర్లుకుంటూ వచ్చి బయటపడ్డాడు రిక్కీ. ఆ వెనకే ఒక హెవీ పర్సనాలిటీ పొడవాటి అట్లకాడతో డోర్లో ప్రత్యక్షమైంది. వీడైపోయాడు, మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అంది ఆ సీన్ చూసి కంగారు పడుతూ వందన. అప్పుడే డిసైడ్ అయిపోమాకు, వాడు ముందే చెప్పాడుగా ఆవిడ ఫెయిర్ బ్రాండ్ అని. కొంచెం ఓపిక పట్టు అన్నాడు నవ్వుతూ ఆకాష్. జిజియాబాయి వయసు 50 పైనే ఉంటుంది. 100 కేజీల హెవీ బాడీ. కింద పడి దులుపుకుంటూ లేచాడు రిక్కీ. ఆవిడ గైన అరుస్తోంది. ఇంకోసారి ఆంటీ అంటూ గడప తొక్కితే చంపేస్తాను, దొంగ సచ్చినోడా. ఇప్పుడు గుర్తొచ్చాన్రా నీకు? ముఖం చూపించి 6 మాసాలైంది, గుర్తుందా? అట్లకాడ ముఖం మీద ఆడిస్తూ ఆవిడ అరుస్తుంటే కంగారు పడిపోయాడు రిక్కీ. గుర్తుందే, ఏం చేయమంటావు? పనులు అలాంటివి అని అరిచాడు. ఏం పనులరా? ఆ దొంగ పనులేనా, ముదనష్టపు వెధవ. దొంగతనాలు మారనరా అని ఎంత చెప్పినా వినవా? ఇంటి పట్టున చావరా, పెళ్లి చేస్తాను, నా ఆస్తి మీకే ఇస్తున్నాను, నాకు దిక్కుగా సాయంగా ఉందుగాని అని చెప్పానా లేదా? నా మాట విననప్పుడు నువ్వెందుకురా నాకు? పోరా, నీ ముఖం నాకు చూపించకు అంటూ దుఃఖం ఆపుకోలేక చిన్నగా ఏడ్చేసింది ఆవిడ. అయ్య బాబోయ్ ఆంటీ, తప్పైపోయింది, క్షమించు. అవతల పెద్ద మనుషుల ముందు నా పరువు తీయకు. నువ్వు చాలా మంచిదానివని, మా ఆంటీ సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అని మరీ తీసుకువచ్చాను. అదంతా ఒట్టి అబద్ధమని నువ్వే నిరూపించేలా ఉన్నావు అంటూ క్లూ ఇచ్చాడు రిక్కీ. అప్పుడు చూసిందావిడ వాకిట్లో చీకట్లో నిలబడిన ఆకాష్ వందనాలని. వెంటనే కళ్ళు తుడుచుకుంటూ, ఎవర్రా వాళ్ళు అని అడిగింది. అది చాలా పెద్ద కథ ఆంటీ. ఆయన ఎయిర్ ఫోర్స్ పైలట్, ఆవిడ జోధ్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వందన. పోలీసులా? మళ్లీ దొంగతనం చేసి దొరికిపోయావా అంటూ అట్లకాడతో ఒక్కటిచ్చింది ఆవిడ. కీచుమని అరిచి వెనక్కి దూకాడు రిక్కీ. అయ్యో, అది కాదు, వాళ్ళు మన అతిథులు. సాబ్ రండి, ఇలా వచ్చేయండి అంటూ పిలిచాడు. ఆకాష్ వందనాలు ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ గుమ్మంలోకి వెళ్లారు. ఆవిడ ఆదరంగా చూసింది ఇద్దరిని. మీ జంట చూడముచ్చటిగా ఉంది బాబు, రండి లోపలికి రండి. ఈ వెధవ రిక్కీ ఆకతాయి వెధవ, మాకిది మామూలే. మీరు మనసులో ఏమీ అనుకోవద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి, రండి అంటూ ఇద్దరిని లోనకు ఆహ్వానించింది. జిజియాబాయి చాలా మంచిది. ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది. రిక్కీ వాళ్లతో లోనకు రాలేదు. వేగంగా ఊళ్ళోకి వెళ్లి 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. ఆకాష్కి వందనకు తనకు కూడా రెడీమేడ్ దుస్తులు తీసుకువచ్చాడు. నిజమే మరి, 4 రోజులుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వేసుకున్న దుస్తుల్లోనే తిరగటంతో తమ పరిస్థితి తమకే అసహ్యంగా ఉంది. చక్కగా స్నానాలు చేసి దుస్తులు మార్చుకున్నారు. తన పోలీస్ యూనిఫామ్ను ఉతికి గాలికి ఆరవేసింది వందన. జిజియాబాయి అందరికీ చక్కని భోజనం ఏర్పాటు చేసింది. భోంచేశాక రిక్కీ ఆకాష్లు ఒక రౌండ్ గ్రామ వీధులన్నీ సర్వే చేసి వచ్చారు. వాళ్లకి ఎక్కడా రెహమాన్ వర్గం జాడ తెలియలేదు. ఆ రాత్రికి అంతా జిజియాబాయి ఇంట్లో అలసట తీరేలా హ్యాపీగా నిద్రపోగలిగారు. ఇదే సమయంలో రిక్కీ ఊహించింది అక్షరాలా నిజమైంది. రెహమాన్ వర్గం ఆ రాత్రి గ్రామంలో అడుగుపెట్టలేదు. గ్రామం దక్షిణ ప్రాంతంగా రైల్వే ట్రాక్ దాటి అవతల చిట్టడవిలో ప్రవేశించారు. మొదట ఊళ్ళోకి రావాలని అనుకున్నారు వాళ్ళు. కానీ కనుచీకటి పడే వేళలో గ్రామ గగనతలం మీద 2 మిలిటరీ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టి వెళ్లిపోవటం చూడగానే ఊళ్ళో మిలిటరీ హడావిడి ఉందేమోనని డౌట్ వచ్చి ఇటు వచ్చేశారు. అక్కడ చెట్ల కింద మకాం చేశారు. ఇద్దరు అనుచరులు జాంపూర్ ఊళ్ళోకి వెళ్లి తినటానికి రొట్టెలు, తాగటానికి మంచినీటితో పాటు 4 బాటిళ్ల విస్కీ కూడా పట్టుకొచ్చారు. వాళ్ళు మన కోసం ఇక్కడికొచ్చే అవకాశం ఉందా? మందు కొడుతున్న సమయంలో అడిగాడు రెహమాన్. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారనుకుంటున్నావా నువ్వింకా? ఎదురు ప్రశ్నించాడు సిద్ధార్థ. అలా అనుకుంటే తప్పేమీ లేదు కదా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకోవటం మీ మిలిటెంట్లకు బాగా అలవాటనుకుంటాను. ఏయ్ రెహమాన్, రైనా నది పొంగి పొర్లటం మన కళ్లతో చూశాం కదా.
బల్లకట్టు మీద ఆ నది దాటి ఇటు రావటానికి మనం పడ్డ కష్టం అప్పుడే మర్చిపోయావా? పరవళ్లు తొక్కే ఆ వరద నీటిలో దూకినవాడు ప్రాణాలతో బయటపడతాడా? ఇంపాసిబుల్. వాళ్ల గురించి మర్చిపో. ఆకాష్ వందనాలు చనిపోయారు. వాళ్ల శవాలు ఎక్కడో తేలుతుంటాయి అంటూ పెళ్లున నవ్వాడు సిద్ధార్థ. కానీ రెహమాన్ నవ్వలేకపోయాడు. వాళ్ళిద్దరూ చనిపోయారంటే అతడి మనసెందుకో అంగీకరించటం లేదు. సిద్ధార్థ అంచనాలు కేవలం ఊహాజనితమైనవి. కానీ రెహమాన్ అలా కాదు. అనుభవాల్లోంచి పుట్టుకొచ్చిన సందేహాలు అతడివి. అంత సులువుగా దేన్ని నమ్మడు. ఓకే, మన ప్రోగ్రాం ఏమిటి? విస్కీ ఫినిష్ చేస్తూ అడిగాడు. ఉదయం 7 గంటలకు మనం ఎక్కాల్సిన రైలు వస్తుంది. ఎక్కి వెళ్ళిపోతాం ఉత్సాహంగా చెప్పాడు సిద్ధార్థ. రైలు ఎక్కడానికి మనం రైల్వే స్టేషన్కు వెళ్లటం మంచిది కాదనిపిస్తోంది. మరో ఏర్పాటు చూడాలి. షూర్, అలాగే చేద్దాం. మందు కొట్టి భోంచేయగానే ఇక కబుర్లు ఆపేశారు. అంతా పెందలాడే నిద్రకు ఉపక్రమించారు. లోకమంతటా తెల్లారింది. జాంపూర్లో కూడా తెల్లవారింది. ఎప్పట్లాగే తెల్లవారినప్పటికీ ఆ ఉదయం అక్కడో విశేష సంఘటన చోటు చేసుకోనుందని జాంపూర్ వాసులకు తెలీదు. ఉదయం 6 గంటలకే ఆకాష్ వందనాలు రెడీ అయ్యారు. రిక్కీ కూడా రెడీ అయ్యాడు. రాత్రి చక్కగా దాణా వేసి ఎండుగడ్డి పెట్టడంతో అతడి ఒంటె కూడా ఉత్సాహంగా ఉంది. జిజియాబాయి కూడా పొద్దుటే లేచి అందరికీ చక్కటి టిఫిన్ తయారు చేసి అందించింది. వేడివేడి ఛాయ్ సప్లై చేసింది. చక్కటి ఆతిథ్యం ఇచ్చిన జిజియాబాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నారంతా. వాళ్లు వచ్చిన పనేమిటో తెలుసుకుంది కాబట్టి ఇక రిక్కిని ఆగిపోమ్మని ఇబ్బంది పెట్టలేదావిడ. ఆమె నుంచి సెలవు తీసుకుని ముగ్గురు 6:30కే రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే సరాసరి స్టేషన్లోకి పోలేదు. తన ఒంటె మీద ఆ చుట్టుపక్కలంతా రిక్కీ ఒక రౌండ్ వేసి పరిశీలించి వచ్చాడు. ఇంకో 10 నిమిషాల్లో రైలు వస్తుంది. కానీ రెహమాన్ వర్గం స్టేషన్లో లేదు అంటూ తిరిగి వచ్చి రిపోర్ట్ చేశాడు రిక్కీ. ఓకే, చివరి క్షణంలో వాళ్ళు రావచ్చు. ఓ గంట కనిపెట్టు. మేము స్టేషన్లో ఉంటాం అని చెప్పి వందనాతో ప్లాట్ఫామ్ మీదకు చేరుకున్నాడు ఆకాష్. సుమారు 50-60 మంది ప్రయాణికులు అక్కడ రైలు రాక కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రెహమాన్ వర్గం జాడ మాత్రం ఎక్కడా లేదు. వాళ్ళు రాకపోతే మనం ఏం చేయాలి? అడిగింది వందన. ఖచ్చితంగా వస్తారు, ఆ నమ్మకం నాకుంది అన్నాడు ధీమాగా ఆకాష్. నిజానికి ఆకాష్ వందనాలు స్టేషన్లో ఉన్న అదే సమయానికి రెహమాన్ వర్గం గ్రామ ఉత్తర ప్రాంతంలో రైల్వే ట్రాక్కి 100 గజాల దూరంలో ఉంది. వాళ్లు కూడా రైలు రాక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సిద్ధార్థలాగే రెహమాన్ కూడా ఆకాష్ వందనాలు వరద నీటిలో ఫినిష్ అయిపోయి ఉంటారనే నిర్ణయానికి వచ్చేశాడు. అందుకే తమ వాళ్లల్లో ఒకణ్ణి కూడా రైల్వే స్టేషన్కి పంపలేదు. అలా పంపించి ఉంటే ఖచ్చితంగా ఆకాష్ వందనాలను వాళ్లు గమనించేవాళ్లు. క్షణాలు భారంగా దొర్లిపోయాయి. సరిగ్గా 7-5 నిమిషాలకు రొప్పుతూ రోజుతూ ప్యాసింజర్ రైలు బండి స్టేషన్కొచ్చి ఆగింది. మొత్తం కలిపి 10 కంపార్ట్మెంట్లకు మించవు. ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు, దిగేవాళ్లు దిగుతున్నారు. కానీ రెహమాన్ వర్గం జాడలేదు. పరిస్థితి చూస్తుంటే రైలు ఎక్కాలో వద్దో అర్థం కాలేదు ఆకాష్కి. ఏమైపోయారు వాళ్ళు? ఒకవేళ రైలుకి రాకుండా రాత్రే వాళ్ళు జీప్లో తమ దారిన వెళ్ళిపోయారా? ఇంచుమించు ఆకాష్కి వచ్చిన డౌటే వందనాకి వచ్చింది. మనం రైలు ఎక్కటం వేస్ట్, వాళ్లేం రాలేదు అంది. తొందరపడకు, చూద్దాం అన్నాడు ఆకాష్. గార్డ్ విజిల్ వేశాడు. రైలు నెమ్మదిగా మూవ్ అవుతోంది. చివరి పెట్టే ప్లాట్ఫామ్ని దాటేస్తోంది. సరిగ్గా అప్పుడు ఎగువన రైలు ఇంజన్కు కొంత దూరం ఎగువన జీప్ ఒకటి అడ్డంగా దూసుకువచ్చి రైల్వే ట్రాక్ మీద అడ్డంగా నిలబడింది. వెంటనే ఆ జీపును గమనించాడు ఇంజన్ డ్రైవర్. రైలు వేగాన్ని తగ్గిస్తూ హారన్ కొట్టాడు. చెవులు దిబ్బళ్లు పడుతున్నంతగా రైలు కూతవేస్తున్నా జీప్లో మనుషులు చలించలేదు. పైగా తాపీగా జీప్లోంచి దిగుతున్నారు. బ్రేకులు కీచుమని రొద చేస్తుండగా జీప్కు 3 గజాల దూరంలోకొచ్చి ఆగిపోయింది రైలు. ఇంజన్ డ్రైవర్ బండబూతులు తిడుతూ దిగి రాబోయాడు. అంతలో రెహమాన్ అనుచరుల్లో ఒకడు మిషన్ గన్తో పైకి రావటం చూడగానే వాడికి పై ప్రాణాలు ఎగిరిపోయినంత పనైంది. పిచ్చి వేషాలేయకుండా చెప్పినట్టు వింటే బ్రతికిపోతావు. మా వాళ్లు రైలు ఎక్కే వరకు రైలు కదలకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు వాడు. జీపులోంచి బాక్స్ బయటకు తీసుకురాబడింది. ఇంజన్ నుండి 4 కంపార్ట్మెంట్లోకి దాన్ని చేర్చారు. ట్రాక్ పైనుంచి అడ్డంగా ఉన్న జీపును పక్కకు తీసి దాన్ని అక్కడే వదిలి వేగంగా వచ్చి రైలు ఎక్కేశాడు మరో అనుచరుడు. రైలు తిరిగి ముందుకు మూవ్ కావడం ఆరంభించింది. ఈ మొత్తం ప్రాసెస్ అంతా స్టేషన్ వెలుపలి ప్రాంతంలో జరిగింది. అంచేత అక్కడ ఏం జరుగుతుందో ఇటు స్టేషన్ మాస్టర్కి గాని అటు ఆకాశ్ వందనాలకు కానీ తెలిసే అవకాశం లేదు. కానీ ఆ సమయంలో ప్లాట్ఫామ్ ఈ చివర ఉన్న రిక్కీ ఆ దృశ్యం స్పష్టంగానే చూశాడు. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆకాష్ వైపు దూసుకువచ్చాడు. రైలు ఆగిపోయింది, ఏం జరుగుతోందక్కడ? రిక్కీని అడిగాడు ఆకాష్. జీప్ అడ్డం పెట్టి రైలు ఆపేశారు సాబ్. వాళ్లు రైలు ఎక్కేశారు, రైలు కదులుతోంది అని అరిచాడు రిక్కీ. వాడి మాటలు వింటూనే వేగంగా కదిలాడు ఆకాష్. వందన కమాన్ అంటూ అరుస్తూ కాలికొద్దీ ప్లాట్ఫామ్ వెంట రైలు దిశగా పరుగుతీశాడు. అతన్ని అనుసరించింది వందన.
రిక్కీ అక్కడ ఆగలేదు. స్టేషన్ మాస్టర్ వైపు పరిగెత్తాడు. ఏం జరుగుతోందో అర్థం కాక బయటకొచ్చి చూస్తున్నాడు స్టేషన్ మాస్టర్. అతన్ని చేరుతూనే అరిచాడు రిక్కీ. సార్, ఉగ్రవాదులు రైల్లో ప్రవేశించారు. వాళ్ల దగ్గర భయంకరమైన అణుబాంబులు 2 ఉన్నాయి. పై అధికారులకు ఫోన్ చేయండి. మీ స్టేషన్ స్పీకర్లు అనౌన్స్ చేయండి. ప్రయాణికుల్ని రైలు దిగిపోమ్మని హెచ్చరించండి అంటూ చెప్పాల్సిన 2 మాటలు గబగబా చెప్పేసి తను రైలు కోసం పరుగు ఆరంభించాడు. ఆకాష్ ప్లాట్ఫామ్ చివరకు చేరుకునేసరికి రైలు ప్లాట్ఫామ్ దాటేసింది. అతడికి బాగా వెనకబడిపోయింది వందన. అయినా పట్టు వదల్లేదు ఆకాష్. ట్రాక్ వెంట పరుగు ఆరంభించాడు. చాలా శ్రమపడి రైలుని చేరుకున్నాడు. ఎలాగో చివరి కంపార్ట్మెంట్ని అందుకుని లోనకు ప్రవేశించాడు. లోనకు చేరుకున్న తక్షణం అతడు చేసిన మొదటి పని అలారం గొలుసు పట్టుకుని బలంగా లాగేయటం. గొలుసు లాగగానే కీచుమని వికృత శబ్దాలు బ్రేకులు సృష్టిస్తుండగా రైలు ఆగిపోయింది. అదే సమయంలో రైల్వే స్టేషన్ స్పీకర్లోంచి బిగ్గరగా అనౌన్స్మెంట్ మొదలైంది. రైల్లో ఉగ్రవాదులున్నారు, బాంబులున్నాయి. ప్రయాణికులు తక్షణం రైలు దిగి దూరంగా పారిపోమ్మని హెచ్చరిస్తున్నాం. ఆ అనౌన్స్మెంట్ వినగానే రైలు బోగీల్లో ఒక్కసారిగా చెలరేగింది కలకలం. పిల్లా పీచుతో సహా ప్రయాణికులు గగ్గోలు చెందుతూ రైలు దిగి దూరంగా పరుగులు ఆరంభించారు. ఈ గోల ఏమిటో అర్థం కాక రైలు గార్డు రైలు దిగి చూస్తున్నాడు. ఈ లోపల ముందుగా వందన, ఆ వెనకే రిక్కీ కూడా వచ్చి రైలెక్కేశారు. అంతలోనే రైలు తిరిగి ముందుకి కదలటం ఆరంభించింది. వెళుతున్న రైల్లోంచి ఇంకా మిగిలిపోయిన ప్రయాణికులు కూడా ప్రాణాలు కాపాడుకోవటానికి బయటకు దూకేశారు. షిట్ అని అరుస్తూ చేతికి దొరికిన వస్తువును విసిరికొట్టాడు రెహమాన్. అతడికి పిచ్చి పట్టినట్టయింది. ఎలా జరిగిందిది? మనం రైలు ఎక్కిన సంగతి ఎలా తెలిసింది అని అరిచాడు ఆగ్రహంగా. ఎలా ఏమిటి? మనం ఫైట్ చేయాలి, తప్పదు. ఆకాశ్ వందనాలు రైలు ఎక్కారు, నేను చూశాను అన్నాడు గన్ అందుకుంటూ సిద్ధార్థ. చూసావా? నువ్వు వాళ్ళని చూసావా? చూశానంటున్నానుగా. వాళ్ళు వరద నీటిలో చచ్చుంటారని కూడా నువ్వే చెప్పావుగా. ఎలా బ్రతికి వచ్చారు? ఎలాగైనా రావచ్చు. ఇది నా తప్పిదం కాదు, మీ వాళ్ళు చేసిన తప్పిదం. బాక్స్ని ఈ రిక్కీ దొంగలించకపోతే ఇంత అనర్థం జరిగేది కాదు. మనం గొడవ పడ్డం ముఖ్యం కాదు. ముందు వాళ్ళిద్దరినీ చంపేద్దాం. తర్వాత రైలు ఆపి బాక్స్తో తప్పించుకు వెళ్ళిపోదాం. గెట్ రెడీ అంటూ హెచ్చరించి అతడి సమాధానం కోసం ఎదురు చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు సిద్ధార్థ. ఎంత కోపం ఉన్నా తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు రెహమాన్. తన దగ్గర ఇక 4 అనుచరులు ఉన్నారు. ఒకడు ఇంజన్లో ఉన్నాడు. డ్రైవర్ని కవర్ చేస్తున్నాడు వాడు. అంతా ఆయుధాలు అందుకుని ప్రత్యర్థుల కోసం బయలుదేరారు. రైలు బాగా వేగం పుంజుకుంది. ఇంజన్ డ్రైవరు, అసిస్టెంటు చాలా హుషారైన వాళ్ళు. తమ ముందున్న మిలిటెంట్ని ఎలాగైనా దెబ్బతీసి రైలు ఆపాలని ఆశిస్తున్నారు. బయట నుంచి హెల్ప్ వచ్చే అవకాశం లేదు. రైలుని 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్య వేగంతో పోనిస్తున్నారు. రైలు ఇంతకన్నా వేగంగా నడవదా? కళ్ళెర్ర చేస్తూ అడిగాడు రెహమాన్ అనుచరుడు. వెళ్లదు భాయ్సాబ్, ఇది ప్యాసింజర్ బండి, పాత డొక్కు ఇంజన్ చెప్పాడు డ్రైవర్. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే కొంచెం తొందరపడ్డాడు అసిస్టెంట్. మిలిటెంట్ను వెనక నుంచి ఇనుపరాడ్తో దెబ్బతీయాలని చూశాడు. అతడి ప్రయత్నం ఫలించలేదు. చివరి క్షణంలో ప్రమాదం గ్రహించి కాల్పులు జరిపాడు మిలిటెంట్. పొరపాటున కొన్ని బుల్లెట్లు డ్రైవర్ని కూడా తాకాయి. దాంతో ఇంజన్ డ్రైవర్, అసిస్టెంట్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. మిలిటెంట్కి ఏం చేయాలో తోచలేదు. రైలు వేగం తగ్గుతోంది. రైలు వెనుక బోగీల్లోంచి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. తను ఆలస్యం చేయలేదు. బరువైన టూల్ బాక్స్ ఒకటి తీసి ఇంజన్ యాక్సిలేటర్ మీద ఉంచాడు. దాంతో తిరిగి వేగం పుంజుకుంది రైలు. తను ఇంజన్ పైకి ఎక్కి వెనక బోగి మీదకు దూకి కిందకు దిగి మిగిలిన బోగీల్లోకి పరుగు తీస్తూ కాల్పులు ఆరంభించాడు. అణుబాంబులున్న బాక్స్ 4వ బోగీలో భద్రంగా ఉంది. ఒక బోగీలోంచి మరో బోగీలోకి దారి ఉంది. ఇరు వర్గాలకి 5 నిమిషాల పాటు ఫైరింగ్ ముమ్మరంగా సాగింది. క్రమంగా 2 వర్గాల దగ్గర బుల్లెట్లు అయిపోవచ్చాయి. అప్పటికే రెహమాన్ అనుచరులు 3 ఆకాశ్ వందనాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. రిక్కీ మరొకణ్ణి హతమార్చాడు. చివరివాడు బుల్లెట్లు తీరిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల సిద్ధార్థ బోగీల పైకి ఎక్కటం గమనించిన వందన ఆడపులిలా తను అటు బయలుదేరింది. ఇటు ఆకాష్, రెహమాన్లు ఎదురుబొదురు అయిపోయారు. ఆకాష్ని చూడగానే కోపంతో రెచ్చిపోతూ అటాక్ చేశాడు రెహమాన్. లాఘవంగా వాడి అటాక్ నుంచి తప్పించుకుంటూ ఒడుపుగా కుడిపాదం విసిరాడు ఆకాష్. అది సూటిగా రెహమాన్ పక్కటెముకల్ని తాకింది. ఎగిరి గోడను గుద్దుకుని కింద పడి కెవ్వున అరిచాడు. పెద్ద పులిలా వాడి మీదకు దూకి పేష్కర్ను లాగి దూరంగా విసిరేశాడు ఆకాష్. అంతే, ఇక వాణ్ణి పైకి లేవకుండా కుళ్ళబొడి చేశాడు. దాంతో తెలివి తప్పి తలవాల్చేశాడు రెహమాన్. అదే సమయంలో చావగా మిగిలిన ఆఖరి అనుచరుడు తన చివరి ప్రయత్నంగా ఆకాష్ను దొంగ దెబ్బ తీయాలని పిడిబాకుతో దూసుకొచ్చాడు. చివరి క్షణంలో వాణ్ణి గమనించిన ఆకాష్ ఒడుపుగా తప్పించుకుంటూ బలంగా వాడి గుండెల మీద తన్నాడు. దారుణంగా అరిచాడు వాడు. కాలు వెంబడే దూసుకువెళ్లి తెరిచి ఉన్న డోర్ గుండా రైల్లోంచి బయటకు పడిపోయాడు వాడు.
చచ్చాడో బతికాడో చూడలేదు ఆకాష్. తప్పించుకోకుండా రెహమాన్ కాళ్ళు చేతులు బలంగా కట్టిపడేసి చుట్టూ చూశాడు. అంతా అయిపోయారు. సిద్ధార్థ మిగిలిపోయాడు. వాడే కాదు, వందన కూడా కనిపించటం లేదు. అదే సమయంలో రైలుకు పైన ఏదో హెలికాప్టర్ ఎగురుతున్న సౌండ్ వినవచ్చింది. ఆలోచించే లోపలే రిక్కీ పరిగెత్తుకు వచ్చాడక్కడికి. ఏమైంది సాబ్, అంతా ఫినిషా అడిగాడు. సిద్ధార్థ వందనాలు కనిపించటం లేదురా. రైలు చాలా వేగంగా పోతోంది. అక్కడ ఇంజిన్ క్యాబిన్లో ఏం జరిగిందో తెలీదు. నువ్వు ఆ సంగతి చూడు, నేను బోగి పైకి వెళ్తున్నాను అంటూ అక్కడి నుంచి కదిలాడు ఆకాష్. ఈ స్పీడ్లో ఇంజిన్లోకి ప్రవేశించడం అంటే చచ్చామే. ఏం జరుగుంటుంది అనుకుంటూ ముందు కంపార్ట్మెంట్లోకి పరుగు తీశాడు రిక్కీ. ఈ లోపల రైలు బోగి పైకి చేరిన సిద్ధార్థ తన వెనకే పైకి వచ్చిన వందనాన్ని చూడగానే మండిపడ్డాడు. అతడు జాగ్రత్త పడే లోపల పగ కోపంతో ఉడికిపోతున్న వందన దారుణంగా అటాక్ చేసింది. ఆమె పాదం తాకిడికి వెల్లికిలా పడిపోయి పెద్దగా అరిచాడతను. రే దేశద్రోహి, ఎర్రబడిన కళ్లతో ఆవేశంగా అరిచింది వందన. నీలాంటి కుక్కల్ని ఈ దేశం ఎప్పటికీ క్షమించదురా. తప్పించుకుని పారిపోలేవు. కాళ్ళు చేతులు కట్టి కొట్టడం కాదురా, ఈ సర్కిల్ వందన ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది నీకు అంటూ మరోసారి బలంగా తన్నింది. మూడోసారి తప్పించుకుని ఆమెను వెనక్కి విసిరి లేచి నిలబడ్డాడు సిద్ధార్థ. 2 నిమిషాల పాటు దూసుకువెళ్తున్న రైలు పైన వాళ్ళిద్దరి మధ్య దారుణంగా సాగింది ఆ పోరాటం. చివరిగా ఆమె కొట్టిన దెబ్బకు వెల్లికిలా పడిపోయాడు సిద్ధార్థ. ఆమె ముందుకు రాబోతుండగా ఊహించని ప్రమాదం ఎదురైంది. ట్రాక్ పైకి వంగి ఉన్న సిగ్నలింగ్ బోర్డు ఒకటి దూసుకొచ్చేసింది. చివరి క్షణంలో దాన్ని గమనించటంతో తప్పించుకోవడానికి ఎగిరి దాని మీదకు వాలిపోయిందామె. తన ప్రాణాలనైతే కాపాడుకోగలిగింది గాని ఆమె పైన వేలాడుతూ అలాగే ఉండిపోవలసి వచ్చింది. రైలు ముందుకు దూసుకుపోయింది. ఆమె బెడద వదిలిందనుకున్న సిద్ధార్థ ఆనందం క్షణంలో ఆవిరైంది. కారణం ఆమె వెనకే పైకి వచ్చిన ఆకాష్. ఆకాష్ వందనాను గమనించినా ఇప్పుడేమీ చేయలేడు. కోపంతో ఊగిపోతూ సిద్ధార్థ వంక చూశాడు. అదే సమయంలో పైన ఆకాశంలో రైలు వెంట ఎగిరి వస్తూనే ఉంది ఒక హెలికాప్టర్. చుట్టుపక్కల మరో 3 హెలికాప్టర్లు కనిపిస్తున్నాయి. రైలుతో వస్తున్న హెలికాప్టర్లో ఉన్నారు ఎయిర్ ఫోర్స్ జనరల్ మిస్టర్ చౌదరి. అతడు ఆసక్తిగా రైలు పెట్టెల మీద ఆకాష్ సిద్ధార్థాలను చూస్తున్నాడు. సిద్ధార్థ చిరునవ్వు నవ్వాడు. వెల్ మిస్టర్ ఆకాష్, ఐఆమ్ రెడీ అంటూ జేబులోంచి 100 కరెన్సీ నోటు తీసి కింద పెట్టి అది ఎగిరిపోకుండా తన చేతి వాచి తీసి దాని మీద ఉంచాడు. అతడి ఉద్దేశం అర్థమైంది ఆకాష్కి. ఇద్దరూ రెజ్లింగ్లో ఛాంపియన్లే. ఎన్నో సందర్భాల్లో అనేక రకాలుగా పోటీ పడ్డారు కానీ రెజ్లింగ్లో ఎప్పుడూ పోటీ పడలేదు. ఇప్పుడు ఆ ముచ్చట తీరిపోనుంది. ప్రతిసారి విజయం తననే వరిస్తుంది కాబట్టి ఇప్పుడు విజయం తనదేనన్న ధీమా ఉంది ఆకాష్కి. ఇప్పటికే తను విజయం సాధించినట్టే. అంతా అయిపోగా ఇక మిగిలింది సిద్ధార్థ ఒక్కడే. తప్పించుకోలేడు. ఇద్దరి మధ్యన పోటీ ఆరంభమైంది. ఒకరినొకరు కోడిపుంజుల్లా చూసుకుంటూ ఎగిరెగిరి కాళ్ళు చేతులతో బలమైన పంచులు ఇచ్చుకుంటున్నారు. 1, 2, 3 4 నిమిషంలో ఆకాష్ కొట్టిన దెబ్బకు వెల్లికిలా పడిపోయాడు సిద్ధార్థ. అంతే, పడ్డవాణ్ణి తిరిగి లేవకుండా 4 దారుణమైన పంచులు అప్లై చేశాడు ఆకాష్. ఫినిష్. తెలివి తప్పి తలవాల్చేశాడు సిద్ధార్థ. ఇంతలో విజయం వరించింది. విన్ చేసిన 100 కరెన్సీ నోట్ను జేబులోకి తోసి చుట్టూ చూశాడు. రైలు స్లో అవడం ఆరంభించింది. ఎగువన ఇంజన్ రైలును వదిలిపెట్టి బుల్లెట్లా తన దారిని ముందుకు దూసుకుపోతూ కనిపించింది. జరిగింది ఏమంటే తను ఇంజన్లో ప్రవేశించే అవకాశం లేకపోవడంతో రిక్కీ చేసిన కొంటె పని ఏమంటే ఇంజన్కు బోగి కలిపి ఉంచే లింకును కష్టపడి పీకేశాడు. దాంతో పెట్టెల్ని వదిలేసి భూతంలా ముందుకు దూసుకుపోవటం ఆరంభించింది ఇంజన్. అప్పటికే 1/2 డజన్ స్టేషన్లు దాటి వచ్చేసింది రైలు. హెలికాప్టర్లో ఇంజన్ వెంట వెళ్లిన మిలిటరీ వాళ్లు ఇంజన్లో మనిషి లేడన్న సంగతి గమనించి ఆ విషయం రైల్వే అధికారులకు తెలిపారు. ఇంజన్ని ఆపే ఛాన్స్ లేకపోవడంతో ఎగువన పట్టాలను లింకు తీసి తప్పించేశారు రైల్వే వాళ్లు. దాంతో ఆ ఇంజన్ పట్టాలు తప్పి ఇసుకలో చాలా దూరం దొర్లుకుంటూ వెళ్లి కూరుకుపోయింది. అలా ఆ గండం గడిచింది. ఇక ఇక్కడి పరిస్థితి ఏమంటే రైలు బోగీలు స్లోగా వచ్చి నిలిచిపోయాయి. హెలికాప్టర్లు 4 నేలకు దిగాయి. మిలిటరీ వాళ్లు లోనకు వెళ్లి అణుబాంబులు 2 ఉన్న బాక్సును స్వాధీనపరుచుకున్నారు. దానికి చెందిన తాళం చెవి తెలివి తప్పిన రెహమాన్ వద్ద దొరికింది. దీని సాయంతో బాక్స్ తెరిచి లోన బాంబులు భద్రంగా ఉన్న సంగతి గమనించి తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ బాక్స్ని యథాప్రకారం లాక్ చేసి హెలికాప్టర్లోకి చేర్చారు. తన ముందుకు వస్తున్న జనరల్ చౌదరి వంక బాధగా చూశాడు ఆకాష్. సారీ సార్, ఇందులో నా తప్పేం లేదు అంటూ జరిగింది వివరించబోయాడు ఆకాష్. వద్దన్నట్టు చేయెత్తి వారించాడు చౌదరి. నాకు అంతా తెలుసు. దేశద్రోహి సిద్ధార్థ అని కొంచెం ఆలస్యంగా గ్రహించాం. నో ప్రాబ్లం. 2 రోజుల క్రితమే ఎంక్వైరీ టీం తన పని ఆరంభించింది. నా అసిస్టెంట్ ప్రకాష్ రైనా ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఫలితం ఇది. ప్రకాష్ రైనా సిద్ధార్థలే కాదు, దీని వెనుక మరికొన్ని చేపలు చిక్కబోతున్నాయి.
ఎనీవే ప్రాణాలకు తెగించి మన పరువు నిలబెట్టావు, కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. ఇందులో జోధ్పూర్ సర్కిల్ వందనా మల్హోత్రా సాయం మర్చిపోలేనిది సార్. ఆమె ప్రమాదంలో ఉంది, నేను వెళ్ళాలి. డోంట్ వర్రీ, ఆమె క్షేమంగా ఉంది. మన వాళ్ళు హెలికాప్టర్లోంచి ఆమెను చూశారు. జాగ్రత్తగా కిందకు దించి తీసుకొస్తున్నారు. డోంట్ వర్రీ. రెహమాన్ సిద్ధార్థాలతో పాటు ప్రాణాలతో ఉన్న మరో 2 అనుచరులకు సంకెళ్లు వేసి హెలికాప్టర్ ఎక్కించారు మిలిటరీ అథారిటీస్. ఇంతలో ఒక హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అయింది. కిందకు దిగుతూనే లేడి పిల్లలా దూసుకొచ్చి ఆకాష్ను కౌగిలించుకుని ఏడ్చేసింది వందన. అక్కడ చాలా మంది పెద్ద మనుషులున్నారన్న విషయం కూడా ఆమె మర్చిపోయింది. మళ్ళా నిన్ను చూస్తాననుకోలేదు ఆకాష్, అంది రుద్ధకంఠంతో. గాడ్ ఈజ్ గ్రేట్, డోంట్ వరీ, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి పోలేవు అంటూ ఆమె కళ్ళు తుడిచాడు ఆకాష్. సో మీ ఇద్దరు లవ్లో పడిపోయారు. ఈగిల్ కూలిపోయి మీ ఇద్దరిని కలిపిందంటే నమ్మలేకపోతున్నాను. బీ హ్యాపీ. ఆకాష్ నువ్వు మాతో రావాలి అన్నాడు చౌదరి. నాకు 3 రోజులు టైం కావాలి సార్. వందనాతో జోధ్పూర్ వెళ్ళి ఢిల్లీకి వస్తాను. ఓకే, మీ పెళ్లి మాత్రం ఢిల్లీలో జరుగుతుంది, అది మర్చిపోకండి అంటూ నవ్వేశాడాయన. ఒకటొకటిగా హెలికాప్టర్లు బయలుదేరుతున్నాయి. అప్పుడు గుర్తొచ్చాడు ఆకాష్కి రిక్కీ. మిలిటరీని చూసి భయపడి వాడు దూరంగానే ఉండిపోయాడు. వాణ్ణి కూడా తమతో హెలికాప్టర్లో ఎక్కించుకున్నారు ఆకాష్, వందనాలు. ఆ హెలికాప్టర్ వాళ్లను జాంపూర్ రైల్వే స్టేషన్ దగ్గర దించి వెళ్లిపోయింది. రైల్వే ట్రాక్ పక్కనున్న రెహమాన్ వర్గం జీపుని సొంతం చేసుకున్నారు ఆకాష్, వందనాలు. తన ఒంటెతో రిక్కీ కూడా బయలుదేరాడు. వెళ్లకూడదనుకున్నాను సాబ్, కానీ ఆనందపురంలో నా పెళ్లాం మూగ చమేలి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దొంగతనాలు చేయను సాబ్, పెళ్లాంతో చక్కగా ఉంటాను అన్నాడు. ఇప్పుడు నచ్చావురా రిక్కీ, నీకు చేయాల్సిన ఆర్థిక సాయం తీసుకుని నెల తిరిగే లోపల వందన నేను మీ ఊరికి వస్తాం, ప్రామిస్ అన్నాడు ఆకాష్. మీకు స్వాగతం ఏర్పాట్లతో నేను నా భార్య ఎదురు చూస్తూ ఉంటాం సాబ్, మీరు తప్పక రావాలి. వస్తాను సాబ్, వస్తాను మేడం అంటూ ఇద్దరి నుంచి సెలవు తీసుకుని తన ఒంటెను ఎడారిలోకి అదిలించాడు రిక్కీ. ఆ ఒంటెను చూస్తూ జీప్ స్టార్ట్ చేశాడు ఆకాష్. జీప్ ఎడారిలోకి పరుగు తీసింది. వందన హ్యాపీగా అతడి భుజం మీద తలాంచుకుంది. శుభం. ఇంతటితో మన నవల విజయం పూర్తయిపోయింది. ఈ నవల, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.